దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభువు మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఎవరు దేవునికి దూరము కారు. ఎవరు దేవునికి దూరము కారు. దూరము దూరము ఏంటట? దూరం దూరం. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యములో ఎవరు దేవునికి దూరము కారో దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం, అంటే 26, 27 రెండు కలిసి ఉన్నాయి, పర్లేదు. 120 పేజీలో కృత నిబంధనలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 కలిసి ఉన్నాయి కాబట్టి రెండు చదువుకుందాం, రెండు కలిసి చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. దేవుని గురించి అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏథెన్స్ అనబడేటటువంటి ఒక ప్రదేశంలో చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి. అవన్నింటినీ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు చివరిలో ఒక విగ్రహం కింద ఏమని పేరుందంటే కనబడని దేవునికి అని రాయబడింది. అంటే ఆ ప్రాంతపు వారు ఏం చేస్తున్నారంటే, అన్ని దేవులను పెట్టేసామరా మనము, ఇంకా ఎవరినైనా మర్చిపోయామేమో, కాబట్టి ఆ మర్చిపోయిన వ్యక్తి మనకు తెలియదు కాబట్టి కనబడని దేవుడు అని పెడదామని ఒక పేరు రాసి ఆ పేరు పెట్టి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, ఈయన అక్కడికి వెళ్ళి మీ భక్తి బాగుంది, ఆ కనబడని దేవుడు ఎవరో చెప్తాను, ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చాలా విపులంగా సువార్తను ప్రకటించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 27వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా పర్యాయములు మాకు మందిరం దూరమైంది, లేకపోతే మాకు సేవకులు దూరం అయ్యారు, ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటాం. గమనించండి, పిల్లర్లు వేసి ఒక 5 అడుగులో 6 అడుగులో లోపలికి గుంట తీసి పిల్లర్లు వేసిన మందిరం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మందిరానికి ఎప్పుడైనా మీరు దూరమై ఉంటారు, కానీ మందిరం ఎప్పుడు దూరము కాదు. దేవుని సన్నిధానంలో దేవుడు ఎప్పుడు దూరము కాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు, నేను దూరంగా ఉండే దేవుడనా సమీపముగా ఉండే దేవుడను అని ఆయన మాట్లాడతాడు. ఈరోజు చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అనంటే, కాలం గడిచే కొద్దీ, భక్తి పెరిగే కొద్దీ,
లేదా విశ్వాసులమని చెప్పుకునే కొద్దీ చిన్న చిన్న కారణాలతో దేవునికి దూరం అవుతుంటారు. కానీ దేవుడు ఎప్పుడు దూరం కాడు. దేవుడు ఎప్పుడు దూరం కాడు. ఒక మాట చూపించను అంటారు మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో ఒక అద్భుతకరమైన మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూద్దామా? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలు. ఒకప్పుడట రక్షించబడక ముందు క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నా మనం చాలా దూరం. కానీ ఈరోజు ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడ్డామో ఇప్పుడు ప్రభువుకు చాలా దగ్గరయ్యాం. అందుకే నేను ఇదివరకు మీకు ఒక మాట చెప్పాను, ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాను. మొన్నటి దినాన్ని మేము ఒక పల్లెకు కూడా వెళ్తుంటే పరిచయ నిమిత్తమై, అంతకు ముందు ఆ పల్లెకు చాలా పర్యాయములు వెళ్ళాం. మేము బాగా గమనించిన విషయము ఏంటి అని అంటే, రోడ్డు ఒక 20 అడుగులు ఉంది. ఇటువైపు నుంచి ఇటువైపుకు 20 అడుగులు రోడ్డు ఉంది. 20 అడుగులు ఉన్నటువంటి రోడ్లో ఆ రోడ్డుకు ఆ వైపున ఒక చెట్టు, రోడ్డుకు ఈ వైపున ఒక చెట్టు నాటిన్నారు. అలాగ వరుసగా నాటారు రోడ్డు పక్కన. అవి నాటినప్పుడు, ఆ చెట్లు నాటినప్పుడు అలాగా ఒక 5 అడుగులో 3 అడుగులో ఉన్నటువంటి మొక్కను తీసుకొచ్చి అక్కడ నాటి మున్సిపల్ వాళ్ళకో, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ వాళ్ళకో, ఎవరికో చెప్పి, పంచాయతీ అయితే పంచాయతీ వాళ్ళకి చెప్పి కనీసం అప్పుడప్పుడన్నా దానికి నీళ్లు పోయండి అని అన్నారు. ఆ చెట్టుకు కొంతకాలం నీళ్లు పోశారు. కొంతకాలం తర్వాత దేవుడు అనుగ్రహించే వర్షముతో అవి తన స్థాయి పెరిగాయి. 3 అడుగులు ఉన్న మొక్క 5 అయింది, 5 10 అయింది, 10 15 అయింది, 20 అయిపోయింది. ఇప్పుడు మరలా రోడ్డు అమ్మర్తి వెళ్తూ ఉన్నప్పుడు 20 అడుగులు ప్లస్ ఆ పక్కన రోడ్డుకు ఆ పక్కన ఒక 5 అడుగులు, ఈ పక్క ఒక 5 అడుగులు, 30 అడుగుల దూరములో ఉన్నటువంటి చెట్లు పెరిగిన తర్వాత ఇలాగ రోడ్డు మీద అల్లుకుపోయి రోడ్డునంతా నీడ చేసాయి. చెట్లు పెరిగే కొద్దీ ఒకదానికొకటేమయ్యాయి, దగ్గరయ్యాయి. విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా, ఆత్మీయతలో పెరుగుతున్న మనం, ఎన్నో విలువైన వర్తమానాలు వింటున్న మనం దగ్గరవుతున్నామా, దూరం అవుతున్నామా? మనల్ని చూస్తే ఒక అవిశ్వాసి కూడా విశ్వాసి కావాలి, ఒక విశ్వాసి కూడా అవిశ్వాసే వెళ్ళిపోకూడదు. అందుకే పెరిగే కొద్దీ, చెప్పండి, పెరిగే కొద్దీ దగ్గర అవ్వాలి. దేవుని యొక్క సన్నిధానంలో పెరిగే కొద్దీ దగ్గర అవ్వాలి. ఒకప్పుడు క్రమంగా ప్రార్థన లేదు, ఇప్పుడు క్రమంగా ప్రార్థన వచ్చింది. ఒకప్పుడు ఇలాంటి ఉన్నతమైన ఉపదేశాలు లేవు, ఇప్పుడు ఉన్నతమైన ఉపదేశాలు వచ్చాయి. ఇలాగ వస్తూ ఉన్న కొద్దీ ఆత్మీయతలో దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఏం కావాలి, దగ్గర అవ్వాలి. కానీ నేను గమనిస్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, చాలా మంది దూరమవుతూ ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు దేవునికి దూరం అవుతారు ఆ మాట చెప్పి, ఎవరు దేవునికి దూరము కారో, ఇది మన సబ్జెక్ట్ కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయం చెప్తాను. సామెతల గ్రంథం ఎవరు దేవునికి దూరం అవుతారో 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 29వ వచనాన్ని, భక్తిహీనులకు ఎవరికి దేవుడు దూరంగా ఉంటాడో
దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడో లేదా ఎవరికి దేవునికి దూరం అవుతారో ఆ మాట చూద్దాం. 29 వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 542వ పేజీలో 29వ వచనం. భక్తిహీనులకు దూరస్తుడు. చాలు. ఎవరు దూరం అయిపోతారు దేవునికి? భక్తిహీనులు దూరం అయిపోతారు. బాగా వినండి, బాగుపడతారు. బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం. ఒకరోజు గుర్తుపెట్టుకోండి. భక్తిహీనులు అంటే ప్రార్థన లేనోళ్ళ, ప్రార్థన ఉన్నోళ్ళే. అందుకే చాలా పర్యాయం వివరించాను నేను. ఒక ఆమె నాకు తెలిసిన సహోదరి ప్రొద్దుటూరులో ఉంటుంది. మేము 3 సంవత్సరాల క్రితం పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒకలాగా ఉన్నింది. ఇప్పుడు మనిషి తెల్లగా అయిపోయింది. నేను అనుకున్నాం, ఈ అక్క ఏం సబ్బు వాడుతుందో ఇంత బాగా తెల్లగా అవుతుంది అని. అక్క సబ్బు వాడింటే తెల్లగాల, దేహంలో రక్తం తక్కువ అంటే తెలిపోయి పాలిపోయింది. అప్పుడు చెప్పారు వాళ్ళు భర్త, ఏంటన్నా బాగా చూసుకుంటున్నావు అక్కను, చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టున్నావు, తెల్లగైంది బాగా అని అంటే, అన్నా మీకు ఎట్లా అర్థమైందా? ఆమెకు ఉండాల్సిన రక్తం లేదన్నా, 5 గ్రాములే ఉంది, పని చేసుకుంటే టబ్బల పడుతుందన్న కిందనా అన్నాడు. అంటే ఇప్పుడు ఈమెకు ఒంట్లో రక్తం లేదా? ఉంది. ఉండాల్సినంత రక్తము లేదు. భక్తి లేదా? ఉంది. మీరు రేపు రాబోయే దినాల్లో లేదా గడిచిపోయిన దినాల్లో క్రిస్మస్ ఏ మందిరాలు పట్టవు చూడండి. ఏ మందిరాలు పట్టక, మనం కాదులేండి, బయట షేమియాన లేసి కూర్చోబెట్టింటారు. అంటే వీళ్ళు మిగతా రోజుల్లో దైవికమైనటువంటి భక్తి వీళ్ళకు లేదు. ఈరోజు పండగ కాబట్టి వచ్చి కూర్చునే వాక్యం వినరు. ఆ యొక్క అంచెట్టుంది, ఇక కొంగెట్టుంది, ఈయన్న ఏ డ్రెస్ వేసాడు, మనం ఏ డ్రెస్ వేసాం, మంది బాగుందా వాళ్ళది బాగుందా, చర్చి డెకరేషన్ ఇట్లా చేశారు, స్టార్ ఎంతది పెట్టారు, ట్రీ ఎంతది పెట్టారు. ఇవే భక్తిహీనులు అనబడేవారు అవసరానికి వాడుకునేవారు అని అర్థం. దేవునిని అవసరానికి వాడుకునే వాళ్ళు, వాళ్ళ కథ దేవుడు ఎలాగుంటాడట? దూరస్తుడు అని రాయబడింది. మీరు ఎలాగున్నారు? మీకు ఏం టైం పాస్ లేక, లేకపోతే ఈరోజు ఏం పని లేక కదా, ఈరోజు ఏం డ్యూటీ లేక, లేకపోతే ఈరోజు ఎక్కడ ప్రయాణాలు లేక, ఈరోజు ఏమి లేదు కాబట్టి వచ్చి కూర్చున్నారు తప్ప, ఈరోజు ఏదైనా ప్రయాణం ఉన్నా, ఈరోజు ఏదైనా డ్యూటీ ఉన్నా, ఈరోజు మనసు ఏదైనా కలతగా ఉన్నా, ఈరోజు మీరు ఇక్కడ ఉండరు. మీరు చూసుకోండి, మీరు భక్తిహీనులో భక్తి కలిగిన వాళ్ళు మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. భక్తిహీనుడు దేవునికి దూరంగా ఉంటాడు, దేవుడు దూరంగా ఉంటాడు. రెండవది ఎవరుంటాడో దూరంగా చూద్దామా? లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఇది మనకు తెలిసిన విషయమే, అయినా మరలా ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనలో కదండి, 71వ పేజీలో 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. మీరు బాగా వినండి. హోంవర్క్ చేసి చక్కగా క్లాస్లో ఫస్టో సెకండో ఉన్నామనుకుందాం. మగపిల్లలైతే క్లాస్లోకి వచ్చేది సార్ అనుకోండి, వీడు క్లాస్ ఫస్ట్ అయి ఉండి అన్నిట్లో మంచిగా ఉన్నాడు అనుకోండి, అక్కడి నుంచి సార్ వస్తుంటే ఎదురు వెళ్ళి సార్ చేతిలో ఉన్న నోట్బుక్ తీసి సంఖలో పెట్టుకొని, బెత్తం సంఖలో పెట్టుకొని క్లాస్లోకి వస్తాడు. ఏంటి ధైర్యం? వీడు లీడరో లేదా క్లాస్లో బాగా చదివేవాడో, ఆ సారుతో అంత సన్నిహితమైన మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ టీచర్ అయితే, రండి టీచర్ అని మీరు కూడా అలాగా సన్నిహితంగా. ఇప్పుడు అదే క్లాస్లో అదే 30-40 మంది పిల్లలలో హోంవర్క్ దొంగ, చదువు సరిగా రాని దొంగ ఒకడుంటాడు, ఒకడో ఇద్దరు ఉంటారు.
వాడు వెనకల కూర్చో ఉంటాడు. టీచర్ వస్తానే అందరూ లేస్తానంటే అందరూ గుడ్ మార్నింగ్ సార్ లేదా గుడ్ మార్నింగ్ మిస్ అన్నారు అనుకోండి, వీడు కూడా గుడ్ మార్నింగ్ చెప్తాడు. కానీ ఎవడి తలకాయ వెనకలనో ఒక తలకాయ వెనకలు దాంకోనట గుడ్ మార్నింగ్ పెట్టింటాడు. అవునా? ఆగబెడతాడు. అలాగే పెట్టిన తర్వాత సార్ కూడా ఎవరా హోంవర్క్ చేశారా అన్నప్పుడు మనం ఎంత కవర్ చేసుకోవాలో అంత కవర్ చేసుకొని కనపడుకోకుండా అలాగ ఉంటాడు. ఒకే క్లాస్లోనే ఉన్నారు, వాడేమో అలాగా వీడేమో ఇలాగా అని అంటే వీడు చదువులో లేకపోతే ఆ క్లాసులో అన్నిటి విషయాల్లో ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా వీడున్నాడు, వాడట లేడు. ఇక్కడ కూడా మనం చూస్తే పాపి అట దూరంగా ఉన్నాడు. అంటున్నాడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నాకు ధైర్యం లేదు ప్రభువా. చెప్పండి, ధైర్యం లేనివారు తప్పు చేసిన వాళ్ళు. అందుకే దేవుడు దూరంగా ఉంటాడు. అయితే ఈరోజు ఎవరు దేవునికి దూరం కారు? ఇదైనా నేర్చుకొని ఇప్పుడైనా బ్రతుకులు మార్చుకొని దీవెనకరంగా ఉందాం. మొదటి విషయానికి వెళ్దాం, ఎవరు దూరం కారో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము. వాస్తవానికి 6 నుంచి ఉన్నాయి, మనకు అవన్నీ అవసరం లేదు. 7, 9 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి వేషధారులారా అనే కాడుంది, అక్కడ ప్రారంభిద్దాం. ఎవరు దేవునికి దూరము కారో? వేషధారులారా, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలు, ఇంకా చాలా ఉన్నాయి, మనకొద్దు. ఎవరు దేవునికి దూరము కారు అనంటే దేవుని హృదయముతో. ఒకవేళ మీరు అక్కడ దేవుని హృదయం అనే కాడ తండ్రి హృదయం అని పెట్టుకున్నా, ప్రభు హృదయం ఏదైనా పర్లేదు, అక్కడ దేవుడు అనింది కాబట్టి దేవుని హృదయముతో మన హృదయము పెనవేసుకొని ఉంటే దూరం కాం. పెనవేసుకోవడము అంటే దేవునితో, ఇదిగో ఇప్పుడు చూడండి, గుర్తుపట్టలేకుండా వీరు దేవుని నమ్ముకున్నారు అని అంటే వీరిలో దైవికమైన ప్రేమ, క్రమము, విశ్వాసము ఒకప్పటి కన్నా ఇప్పుడు ఎన్నో సుగుణాలతో వీరు అలంకరించబడ్డారు అని సమాజం గుర్తించే రీతిగా పెనవేయడం. వాళ్ళమ్మ కాదు, మాయమ్మ కాదు, ఎవరమ్మ చెప్పలేరు. జడ వేసిన తర్వాత ఏ పురి ఏదో ఎవరి వల్ల కాదు, లాస్ట్ గా ఆ పిల్ల తలలోనే చక్కగా వెంట్రుకలు చక్కగా చిక్కుదీసి ఒకదానితో ఒకటి పురు వేసిన తర్వాత పాప దీంట్లో ఏదంటే తనకు కూడా తెలియదు. తన తలలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలను 3 భాగాలుగా చేసి జడగా పేడినప్పుడు ఏ పేలిక ఏదో గ్రహించడానికి వారికి జన్మనిచ్చిన వారికి ఎవరికి అంతు చిక్కకపోతే సృష్టికర్త అయిన దేవునిని ఆరాధన చేస్తున్నప్పుడు మనల్ని చూస్తే ఎవరు చూసినట్టుండాలి? దయ్యాలు చూసినట్టు ఉండకూడదు. మనల్ని చూస్తే యజమానులు చూసినట్టు ఉండకూడదు. మనల్ని చూస్తే అహంకారి అయినటువంటి నెబుకద్నెజరు చూసినట్టు ఉండకూడదు. మనల్ని చూస్తే యేసు ప్రభుల వారిని. బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితులు దావీదు, యోనాతాను. మనం ఆ లేఖనాలను చూస్తున్నప్పుడు యోనాతాను దావీదుతో స్నేహం చేయగానే వారి హృదయం ఏమైందంట? పెనవేసుకుపోయింది. ఇన్నేళ్ల నుంచి మందిరానికి వస్తున్నాం, మన హృదయము ప్రభుతో పెనవేసుకుపోయిందా? ఏ ప్రార్థనలోనైనా ఎన్నో ఉంటాడు, ఏ ప్రార్థనలోనైనా ఇక్కడ ప్రార్థన అంటే ఏముంటుందండి? అది గృహ కూడిక కావచ్చు, సంఘ కూడిక కావచ్చు, లేదా వ్యక్తిగత ఏ కూడికైనా కావచ్చు. ఈరోజు పలాని ప్రార్థన ఉంది అని అంటే ఆ ప్రార్థనలో ఏముంటుందండి? దేవుడి మీద తనకున్న మక్కువ అంత గొప్పది అని చెప్ప
చెప్పగలిగే రీతిగా మనం ఉండడమే పెనవేయబడడం. మనం ఆదివారం కనపడ్డామంటే, ఒకప్పుడు నేను చెప్పేవాడిని పండగ క్రైస్తవులు అంటే పండగప్పుడు మాత్రమే కనపడేవాళ్ళు. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆదివారపు క్రైస్తవులు. పరిచారకులు కూడా ఎంత గొప్పోళ్ళండి. బాను మా దగ్గరకు 5:30 గంటలకు వచ్చి, అక్క ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేసి అక్క అన్నాడు. 7 గంటలకు ప్రార్థనలో లేడు. నేను 5 గంటలకు మళ్ళీ డ్యూటీ ఉందా? పాపకు బాగలేదంటే ఓకే, ఈ రోజు పాపకు బాగలేదు, నిన్న మొన్న ఈ వారం అంతా నైట్ డ్యూటీ ఉన్నప్పుడు ఏంటి? సరే కనీసం ఆదివారము నేను ప్రార్థన చేయాలన్నప్పుడు 10 నిమిషాల ముందు వస్తున్నారు, కానీ మిగతా రోజులు అంటే మీరు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి? యాక్టింగ్ చేస్తున్నారు. ఇదేనా దేవునితో హృదయము పెనవేసుకోవడం అంటే? ఇదేనా దేవునితో హృదయం పెనవేసుకోవడం అంటే? ప్రభువుతో కలుసుకునే వ్యక్తి అట ఇప్పుడు ఏకాత్మయ్య ఉన్నాడు. అక్కడున్నది ప్రభువా పౌల గుర్తుపట్టలేరు ఇంకా. కారణం ఏంటంటే ప్రభువుతో కలిసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునితో మిళితమైన వాడే ఎప్పుడు దేవునికి దూరం కాడు. మిమ్మల్ని మేము గద్దించింది మా బిడ్డలని గద్దించిందామేమో, కానీ సంబంధం లేని వాళ్ళందరూ మమ్మల్ని నిష్కారణంగా మాట్లాడిన రోజులు ఉన్నాయండి. నమ్ముతారా మీరు? ఇదే వీధిలో పిల్లలు వచ్చి తలుపు మీద గీతలు గీస్తుంటే బొగ్గుతో మందిరం తలుపుకు మేము వచ్చి గీయొద్దు అని అన్నాం. ఇది మందిరం కొట్టలా పోనీ తిట్టలా? మందిరం నాన్న తప్పురు, అట్లా చేయకూడదు, మందిరం మీద గీతలు రాయకూడదు అని అంటే ఎంత మాట అన్నారు తెలుసా మమ్మల్ని? వీళ్ళు నమ్మండి మీరు, ఎవరి దగ్గర పండుకొని ఆ డబ్బులు తెచ్చి కట్టుకున్నారా మందిరం, వీళ్ళు మనం అనేవాళ్ళ అని మమ్మల్ని నిలేసి మాట్లాడారండి. నన్ను, నా భార్యను. నా భార్యట ఈ మందిరానికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు 2007 సంగతి చెప్తున్నాను, 2007లో ఈ ఎవరి దగ్గర పండుకొని తెచ్చి కట్టుకున్నాలేరా, ఆ మందిరం దగ్గర గీతగిస్తావేంట్రా? ఇంకొకడు అంటాడు మందిరాన్ని జేసీబీ బట్టి కూలుస్తామరా నిన్ను. మమ్మల్ని పిలిచింది వాళ్ళు కాదండి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేసి ప్రభు పాదాలు చెందుతున్నాం. మేము దూరం కాదా? వద్దురా బాబు, ఇన్ని కష్టాలు, ఈ మందిరము, ఈ సేవ, ఈ పరిచర్య ఏమొద్దు. ఏం మీరు బతికినట్టుగా మేము బతకలేమా? ఒకవేళ మీరు నెలకి 50,000 సంపాదించిన 5,000 సంపాదించుకొని మేము బతుకోలేం కదా? ఆత్మల భారముతో దేవుని సేవలకు వచ్చాం ప్రియులారా. మిమ్మల్ని క్రీస్తుతో ఏకం చేయడానికి మిమ్మల్ని గద్దిస్తాము తప్ప, మరలా చెప్తున్నాను, గద్దించేటటువంటి రైట్స్ ఒక ఆత్మీయ తండ్రిగా ఏముంటాయి మాకు మీ మీద ద్వేషాలు? నేను మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు ఇక్కడ గద్దిస్తే సంవత్సరం అంతా మీరు మూతులు మడిచింటారు, కానీ నేను ఇక్కడే మర్చిపోయింటా. అయిపోయింది, వాక్యం చెప్పాను, అయిపోయింది. మిమ్మల్ని చూసినప్పుడల్లా జరిపోతూ తాస్మం పోయేంత స్పీడ్ నేను పోను. చూస్తారేమో నా స్వభావం ఏంటంటే, తిట్టినోడైనా ఎదురుగా కనపడినప్పుడు ఒక నవ్వు నవ్వుదాం, మనలో మార్పు కలుగుతుందేమో. దేవునికి దూరం ఎవరు కారు అంటే, దేవునితో ఏకాత్మైన వారు ప్రాణముండగా దేవుని సన్నిధికి ఎప్పుడు ఏం కారు? దూరం కారు. చచ్చిపోయాడు మమ్మల్ని దేవుని సేవలో నడిపించిన దైవజనులు ఐజయ్ గారు. నేను చెప్పలే, ఆమె అనింది, సార్ మేమున్న ప్రాంతంలో చాలా తిడుతున్నారు సార్, మేము ఎవ్వరితో ఏమనట్లా, మేము చర్చి ఇల్లు తప్ప ఏముండము, మా మీద చాలా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అని అన్నాడు. అవునమ్మా, తిట్టారా మిమ్మల్ని? ఎవరు తిట్టారు? ఆ వీధిలో వాళ్ళంతా సార్, ఎవరి దగ్గర పడుకొని డబ్బులు తెచ్చుకున్నామని మాట్లాడారు సార్. అయ్యో అంతగా అన్నారా? ఓ పని చేయండి అమ్మా,
సేవ మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకోండి అన్నాడు. ఎందుకమ్మా తిట్టించుకోవడం? సేవ మానేసి ఉద్యోగం చేసుకోండి అన్నాడు. నేను పక్కన కూర్చొని వింటా ఉన్నా, చెప్పుకోనిలే వింటా ఉన్నాను. అప్పుడు అన్నాడు, యేసు ప్రభుల వారిని కూడా వ్యభిచారికి పుట్టినోడివిరా నువ్వు అన్నారమ్మా. ఆయన తండ్రి పని చేయకుండా వెనక్కి వెళ్ళిపోలా. సేవ అనగానే చావుకు తెగించి రావడం కష్టమైతే వెళ్ళిపోనన్నాడు. నా దగ్గరకు వచ్చి, ఏంది బస్ సార్ ఇట్టన్నాడు అన్నాడు. సార్ అట్లే అంటాడు. ఈ మాటలు నువ్వు ఈరోజు అడిగావు, ఈ మాటలు మేము 5 ఏళ్ల క్రితం అడిగాం. వెళ్ళిపోయినాయనా. ఎందుకర్రా సేవ? మీకు తెలుసా, పులివెందుల పట్టణంలో ఒక 1,00,000 జనాభా ఉంటే 1,00,000 జనాభాలో ఒక 25-30 మంది సేవకులు ఉన్నారు. అందులో నిన్నొక స్థానంలో నిలబెట్టాడు అనంటే దేవుని ప్రణాళిక. నీవు ఆయనతో కలిసి ఉన్నావు కాబట్టి, నశించిపోయే ఆత్మలను గురించిన భారం నీ మీద ఉంది కాబట్టి. ఇలాంటివి ఎన్నో. ఆయన అంటాడు, ఒక గ్లాసు నీళ్ళు మింద పోసుకుంటేనే చలేను నొక్కుతున్నావు, ఇంక నీళ్ళలో మునగాలట్లే రాబోయే దినాల్లో. ఎట్లా సేవంటే? నేను అన్నాను, పక్కకు రా, నేను మళ్ళీ మాట్లాడుతాను నీతో, నువ్వు పక్కకి వెళ్ళిపో, ఇప్పుడు భోజనం పెట్టి పంపించేద్దాం అని భోజనం పెట్టి పంపించేసిన తర్వాత అప్పుడు చెబుతూ వచ్చాం, ఎన్నో సేవకునికి ఆయన పెళ్లి చేసుకోలే, సేవ చేశాడు. నిష్కారణంగా ఏం తప్పు చేయలే, సాక్ష్యాన్ని కాపాడుకుని బ్రతికాడు. పాపం పెద్ద ఆయన చనిపోయాడు కదా, మన దగ్గరకు వచ్చారు. వాళ్ళని ఉంచుకున్నావు, వీళ్ళని ఉంచుకున్నావు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఆధారాలు లేవు, గాలి మాటలు మాట్లాడారు. ఈ వీధికి రాకూడదు, సేవకు రాకూడదు, ప్రసంగించకూడదు, మనుషుల బ్రతుకులు మార్చకూడదు, ఏమేమో అన్ని కల్పించారు. అన్ని కల్పిస్తే కిందికి తలకాయించుకొని వచ్చి చర్చిలో వాక్యం చెప్పి ప్రకటించి వెళ్ళిపోయాడు. కొన్ని దినాలకు ఎవరెవరైతే ఇలాగ మాట్లాడుతూ వచ్చారో కుటుంబాలు చిందరబందరైపోయాయి. వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి తెలిసింది. మరలా వచ్చి, సార్ ఒకప్పుడు మిమ్మల్ని ఇట్లా అన్నాం సార్. మేము అన్నారా? మీరు ఎందుకంటారులే నాయన, నా బిడ్డలు మీరు, సార్ అని ప్రార్థన చేసుకోపోండి అని అన్నాడు. అబ్బా ఆయన ఇలాంటివి ఎన్నో మేము కర్నూలులో వాళ్ళ దగ్గర ఉండి చూసాం మేము. ఇవన్నీ మనకు వస్తాయి. అయితే దీని తర్వాత చాలా ఆనందం ఉంది చూడు. దాన్ని అనుభవించాలంటే ఇక్కడే ఆగిపోకూడదు. దేవుని బిడ్డలారా, నేను చిన్న హెచ్చరికలో గద్దింపులతోనే మీరు ఇక్కడ ఆగిపోతే నిత్యానందం ఉంది పరలోకం. అక్కడికి ఎట్లా వెళ్తాం మనం? ప్రభువుతో హృదయము పెన వేసుకుపోవాలి. మీరు ఇంటికి వెళ్ళినాక చక్కగా స్నానం చేసి ఆడబిడ్డలారా చక్కగా జడ వేసుకోండి, ముందుకు చూసుకొని. అంత చంపులేవా? అన్ని కొత్తిమీర కట్టలు, ఇప్పుడు అన్ని కొత్తిమీర కట్టలు, పాలకూర కట్టలు, అన్ని కట్టలే. అంటే అంతంత ఉన్నాయని ఎవరుకు కొంతమంది బిడ్డలకు బాగా చంపుకో. ఒకసారి చూసుకొని జడ వేసుకొని సాయంత్రం దాకా ప్రయత్నం చేయండి. మీరు వేసి ఇక్కడ నుంచి ఆ కొత్తిమీర కట్ట కొంచెమే అల్లేయండి. అల్లేసిన తర్వాత వెతకండి. మీరు దాన్ని వేరు చేయగలిగితే నూతన సంవత్సరంలో మీకు క్విజ్ పోటీ పెడతాం. కష్టం. దేవుని బిడ్డలమండి మనం. దేవునికి ఎప్పుడు దూరం కాము అంటే దేవునితో హృదయము పెనవేసుకుపోయి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.